ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం ఈ రోజు ఆపరేషన్ మార్కోస్ చేపట్టనున్నారు. ఇక మరి కాసేపట్లో టన్నెల్ వద్దకు ఇండియన్ మెరియన్ కమాండో ఫోర్స్ అయితే చేరుకోనుంది. నేల, నీరు, ఆకాశం ఎక్కడైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సహాయక చర్యలకు దిగే సత్తా ఈ మార్కోస్ కు ఉంటుంది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఇంజనీర్లతో కలిసి రెస్క్యూలో మార్కోస్ టీం అయితే పాల్గొనుంది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ లెఫ్టినెంట్ కల్నల్ హరిపాల్ సింగ్ తన బృంద సభ్యులతో టన్నెల్ వద్దకు రానున్నారు. ఇక టన్నెల్లో పైకప్పు కుప్పకూలి 4వ రోజు అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలైతే వేగవంతం చేస్తుంది. టన్నెల్ ప్రమాదం జరిగి 96 గంటలు గడుస్తున్నా 8 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఎన్జీఐఆర్, జీఎస్ఐ, ర్యాట్ మైనింగ్ బృందం, మేఘ, ఎల్ఎన్టీ, ఐఐటి మద్రాస్ బృందాలు సహాయక చర్యలు చేపట్టిన గల్లంతైన వారి ఆచూకీ తెలియలేదు. రెస్క్యూ బృందాలు టన్నెల్లో 0 పాయింట్ దగ్గరికి చేరుకోగలిగాయి. 1600 టన్నుల బరువున్న టీబీఎం మిషన్ అడ్డు తొలగిస్తే తప్ప ముందుకు పోలేని పరిస్థితి నెలకొంది. ఇంజనీర్లు డేంజర్ జోన్ గా చెబుతున్నారు. రిస్క్ తీసుకుంటే రెస్క్యూ బృందాలు కూడా రిస్క్ తప్పదంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. బురద, నీరు, సామాగ్రిని తొలగిస్తేనే తప్ప కార్మికుల ఆచూకీ గుర్తించడం కష్టమని తేలింది. ఇక అందుకే ఇలాంటి ప్రత్యేక పరిస్థితులను ఛేదించగలిగే సత్తా ఉన్న మార్కోస్ ను రంగంలోకి దింపుతున్నారు. మార్కోస్ తో బీఆర్ఓ భాగస్వామ్యం పంచుకోనుంది. మార్కోస్ బీఆర్ఓలతో కలిపి 10 మంది నిపుణులతో ఓ ప్రత్యేక బృందం అయితే సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం టన్నెల్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్ పద్మ. గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి శ్రీశైలం సొరంగ మార్గంలో 8 మంది చిక్కుకొనిపోయినటువంటి కార్మికుల పరిస్థితి ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 10 బృందాలు ఒక పూర్తి స్థాయిలోని అక్కడ బందోబస్తు మధ్యన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 10 బృందాలు ఇప్పటికీ జాతీయ స్థాయిలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనుకోవచ్చు, దీనికి సంబంధించిన నావీ దళాలు, సంబంధించినటువంటి వాటర్ రివర్ లో పనిచేస్తున్నటువంటి ప్రత్యేక దళాలు కూడా ఇప్పటికీ రంగప్రవేశం చేశాయి. కానీ ఏది ఏమైనప్పటికీ గత 4 రోజులుగా 8 మంది కార్మికులు శ్రీశైలం సొరంగ మార్గంలో ఇరుక్కపోవడం ఒక విషాద ఛాయలు చోటు చేసుకుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఎవరైతే 8 మంది కార్మికులు 14 కిలోమీటర్ల దగ్గర జరిగినటువంటి ఇప్పటికీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నావీ అధికారులు కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ నిపుణులతో ఈ కమిటీ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలోని గత కొంత టైం పట్టే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించుకున్నటువంటి అయితే శ్రీనివాస్, కొత్తగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన నేపథ్యంలో మార్కోస్ బృందాన్ని కూడా రెస్క్యూ ఆపరేషన్ లో భాగం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పద్మ, ప్రధానంగా చూసినట్లయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీతో పాటు అక్కడ ఉన్నటువంటి నావీ అధికారులు కూడా రంగప్రవేశం చేశారు. 9 మందితో కూడినటువంటి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అనేక విపత్తులు వచ్చినప్పుడు పనిచేస్తున్నటువంటి నేషనల్ డిఫెన్స్ అకాడమీతో పాటు నావీ అంతర్గత విభాగాలు పనిచేసే దళాలు కూడా పనిచేస్తున్నాయి. దాంతో పాటు ఖమ్మం సంబంధించిన బొగ్గుగన్లో పనిచేసేటటువంటి స్పెషల్ ఫోర్స్ సంబంధించినటువంటి టెక్నికల్ వింగ్ కూడా అక్కడ పనిచేస్తుంది. పూర్తిగా వారి సహాయ సహకారాలతో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. 5 మందితో కూడినటువంటి నేషనల్ డిఫెన్స్ తో పాటు ఉన్న కమిటీ కూడా అక్కడ పనిచేస్తుంది. వారు చెప్తున్న ప్రకారం చూసినట్లయితే గత కొంత టైం పట్టొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే టీము పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని కూడా ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ప్రధానంగా ఈ సొరంగంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి ఒక అత్యాధునిక వెయిట్ తో ఉన్నటువంటి ఒక మిషన్ కూడా అడ్డుంది. దీనికి సంబంధించినటువంటి పైకప్పే కాకుండా అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాలకు కూడా టెక్నికల్ ప్రాబ్లం జరిగిందనేది సాంకేతిక నిపుణులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కమిటీ ద్వారా జరుగుతున్నటువంటి ఒక విషయాల ద్వారా పూర్తి కమిటీ తోటి జరగాల్సినటువంటి విషయాలని ఈ మరికొద్దిసేపట్లో కానీ మన ఈవినింగ్ వరకు కూడా ఒక కమిటీ ధృవీకరించినంత మాత్రమే నేవీ సంబంధించినటువంటి అధికారుల సూచనల మేరకే ఈ కమిటీ పనిచేస్తుందని కూడా చెప్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.